హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గిర్జాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ దొండకాయ మసాలా గ్రేవీ. ఈ మసాలా గ్రేవీ వేడి వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దొండకాయ మసాలా గ్రేవీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పావు కేజీ దొండకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, పసుపు, కొంచెమంత కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బగారాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. దానికి కావాల్సిన మసాలా దినుసులు, గ్రేవీకి కావాల్సిన మసాలా దినుసులు: వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, గసాలు 1 స్పూన్, ఒక కొబ్బరి ముక్క, 2 యాలకులు, ఒక దాల్చిన ముక్క, 5 లవంగాలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ముందుగా కొబ్బరి ముక్కలను వేసి బాగా వేయించాలి. అవి వేగాక అందులో వేరుశనగ గుళ్ళను వేయాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి వేయించాలి. చివరికి గసాలు వేసి వేయించి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అది కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీలో రుబ్బాలి. చింతపండు రెబ్బలు, కొన్ని వాటర్ అందులో పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అంతా మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దొండకాయలను 2 వైపుల చివర్లు కట్ చేసి మనము ఏ విధంగా అయితే గుత్తి వంకాయను మనం కట్ చేసి మసాలా గుత్తి వంకాయ వండుతామో ఆ విధంగా దొండకాయలను కూడా ఇదే మాదిరిగా కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం దొండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 పావుల నూనె పోసి ఆ దొండకాయల ముక్కలన్నిటినీ నూనెలో డీప్ ఫ్రై చేయాలి. గోల్డెన్ రంగు వచ్చేంత వరకు దానిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి.
చూశారుగా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో మళ్ళీ మనం పోపును సిద్ధం చేసుకోవాలి. బగారాకు వేసి జీలకర్ర, రెండుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వేసి అన్నీ కలపాలి. ఉల్లిపాయ వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. అందులో టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేయాలి. మెత్తగా ఉడికిన టమాటాలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీని అందులో వేయాలి. కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలేంత వరకు దానిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నూనె పైకి తేలిన తర్వాత అందులో కారం, ఉప్పు వేసి మళ్ళీ బాగా కలపాలి. అలా కలుపుకున్న గ్రేవీలో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి మసాలా అంతా దొండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ తీసి అందులో పోసి గ్రేవీని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి దానిని కాసేపు ఉడకనిద్దాం. చూశారా, నూనె అంతా పైకి తేలింది. దొండకాయ మసాలా గ్రేవీ రెడీ. దానిని మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ రెడీ. దీనిని వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ దొండకాయ గ్రేవీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.